జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న రేవంత్ సర్కార్ 2 నెలల్లో 300 పనులను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం 120 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వరద కాలువలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం. షేక్పేట డివిజన్ కు 39.10 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్ యూసఫ్గూడ డివిజన్ లో 12 కోట్ల కేటాయింపు, వెంగళరావు నగర్ లో 11 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు, రహమత్ నగర్ లో 20 కోట్లు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎర్రగడ్డ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు 5 కోట్ల కేటాయింపు, బోరబండ అభివృద్ధికి 10 కోట్లతో పనులు చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రజా